సో టుడే రెసిపీ చూసారు కదండి. ఇది పాయసం అయితే కాదు. సో ఇదైతే చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు పాలతో అయితే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే అటుకులను వేయించేసుకోవాలి. వేయించేసుకొని వాటిని అయితే ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దానిలో జీడి పులుగులను అయితే వేయించేసుకోవాలి. వాటిని కూడా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో వచ్చేసి 1 కప్పు వరకు మిల్క్ తీసుకోవాలి. మిల్క్ ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే పక్కన ఒక బౌల్ తీసేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ అయితే తీసేసుకొని దానిలో 1 కప్పు వరకు పాలు అయితే వేసేసి చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ పొంగుతున్న పాలలో అయితే యాడ్ చేసుకోవాలండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత దగ్గరగా ఉడుకుతున్నప్పుడు దానిలో 2 టేబుల్ స్పూన్ షుగరు, అదేవిధంగా యాలకుల పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దానిలో అటుకులు, జీడి పలుకులు యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా అయితే అయిపోతుంది. ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి తినడానికి. సో వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.